హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పల్లీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పల్లీ లడ్డు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. పల్లీ లడ్డు ఏంటి మేడం, నోట్లో వేసుకుంటే కరిగిపోవటం ఏంటి అని అంటున్నారా? మనం పాకం పట్టి ఈ లడ్డు ప్రిపేర్ చేయటం లేదండి, మిక్సీలో వేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకుని ఈ లడ్డుల్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా 2 కప్స్ పల్లీలు, 4-5 ఇలాచీలు, 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. అదే మనం పాకం పట్టి లడ్డూలు ప్రిపేర్ చేయాలంటే 1:1 తీసుకోవాలి. ముందుగా 2 కప్స్ పల్లీలను తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. బెల్లం మామూలుగా మనం పల్లి చిక్కీ కానీ లడ్డూలకు కానీ 1:1 తీసుకుంటాం కదా, ఇలా మనం 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ 2 కప్స్ పల్లీలని మిక్సీలో వేసి 4-5 ఇలాచీలు వేసి మంచిగా పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. బెల్లం ఇప్పుడే వేయొద్దండి, పల్లీలు మంచిగా పౌడర్ అయిన తర్వాత లాస్ట్లో వేయాలి. ఇలాచీలు కూడా ఇప్పుడే వేసి మంచిగా ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, పల్లీల్లో నుండి ఆయిల్ ఇలా రిలీజ్ అయ్యి కొంచెం తడిగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి. ముందే బెల్లం కలిపి మిక్సీ చేయొద్దు. ఇప్పుడు 1 కప్ బెల్లం వేసి మంచిగా మిక్సీ వేద్దాం. ఇప్పుడు మిక్సీలో నుంచి ఇలా వేరే బౌల్లోకి తీసుకొని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లాక్డౌన్ మూమెంట్లో బయట నుండి స్వీట్స్ తెచ్చే పరిస్థితి కూడా లేదు. పిల్లలకి 10 మినిట్స్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ కావాలి, ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే బెల్లం వేసుకోండి, కానీ కరెక్ట్ సరిపోతుందండి. 2 కప్స్ పల్లీలకి 1 కప్ బెల్లం అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇంకా బటర్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పల్లీ లడ్డు చాలా ఎనర్జీ అండి, ఎనర్జీకి ఎనర్జీ, హెల్దీ, టేస్టీ. ఇటువంటి లడ్డూల్ని 10 మినిట్స్లో ఈజీగా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసి స్టోర్ చేశారంటే 1 మంత్ వరకు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత స్మూత్గా టేస్టీగా ఉన్నాయో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.